ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్ ను సంస్కరించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీడ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో ఇక నుంచి అన్ని ఫిర్యాదులకు సంబంధించి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి అర్జీదారుకు తగిన సమాధానం కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. అగ్నిమాపక శాఖలో సేవల ప్రమాణాల్ని పెంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా సరఫరాపై రైతు సంఘాలు ఆర్ఎస్కేల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, యూరియా దుర్వినియోగం కాకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. దేవాదాయ, రహదారులు, భవనాలు, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక, వ్యవసాయ శాఖలు అందిస్తున్న వివిధ సేవలు, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న సంతృప్తి స్థాయిపై సీఎం సూచనలు జారీ చేశారు. ప్రయాక్టివ్ గవర్నెన్స్ అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు సరైన నాయకత్వం అందిస్తేనే చిట్టచివరి వ్యక్తి వరకు పాలనా ఫలితాలు అందుతాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మెరుగైన ఫలితాలు అందేలా నిర్ణయాలుండాలని సీఎం సూచించారు. దేవాదాయ శాఖలో ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మికతను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాల్లో విస్తృతమైన పొటెన్షియల్ ఉందని, సరైన ప్రణాళిక ద్వారా వీటిని గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. ఈ దేవాలయాలను ఆనుకొని ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా పెరగాలన్నారు. పర్యాటక కార్యకలాపాలు పెరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని బస్టాండ్లలోనూ ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. బస్సులు ఖచ్చితమైన సమయానికి వచ్చే అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు. గత పాలనలో రాజకీయ కక్షతో కొందరు భూముల్ని 22A కింద పెట్టి వివాదంలోకి నెట్టారన్నారు. ఇప్పటికీ 27 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించామని, ఇంకా 72 లక్షల మందికి జారీ చేయాల్సి ఉందన్నారు. సెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించడం ద్వారా రైతుల సమస్యలు తీరడంతో పాటు 900 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి వచ్చిందన్నారు. ఇలాంటి అవకాశాలనే అన్లాక్ చేయాల్సి ఉందని సీఎం అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్తో పాటు వివిధ రకాలుగా వచ్చే ప్రతి అర్జీ, ఫిర్యాదును మానవతా కోణంతో పరిష్కరించాలని సీఎం సూచించారు. ఆర్థికేతర అంశాలతో పాటు వ్యక్తిగత, సామాజిక అంశాల్లో వచ్చే ఫిర్యాదులపై తగిన నిర్ణయాలు వేగంగా తీసుకోవాలన్నారు. రొటీన్గా ఉండే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, అప్పుడే ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. గ్రీవెన్స్ల పరిష్కారం ఆధారంగా ఫిర్యాదులు తగ్గుతున్నాయో లేక పెరుగుతున్నాయో విశ్లేషించాలన్నారు. సమస్యలు పరిష్కారమైతే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఆర్టీజీఎస్ రూపొందించిన గవర్నెన్స్ దట్ నెవర్ స్లిప్స్ మార్క్స్ పత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సమీక్షకు మంత్రి పార్థసారథి వర్చువల్గా ఆర్టీజీఎస్ నుంచి సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2019-2024 మధ్య ఏపీలో వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో 5 ఏళ్లు విధ్వంసం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 ఏళ్లుగా సమిష్టిగా పనిచేశామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అర్థం చెప్పామన్నారు. ప్రభుత్వ ఆలోచనలని ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా అమలు చేసిందని కొనియాడారు. ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగామని, మరిన్ని రంగాల్లో మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖ ఎప్పటికప్పుడు తాము సాధించిన ఫలితాలను బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించడంతో పాటు జీఎస్టీపీని విశ్లేషించుకుంటున్నామని చెప్పారు. 2047 వికసిత్ భారత్ బాటలోనే స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 19 ఎస్ఐపిబి సమావేశాలు, 57 కేబినెట్ సమావేశాలు నిర్వహించామన్నారు. గత పాలనలో ఏపీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయిందన్నారు. కానీ ఆ పరిస్థితిని పునరుద్ధరించామని, మళ్లీ ఏపీ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్గా అవతరించిందని వెల్లడించారు.
పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయన్నారు. వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీని పారిశ్రామికంగానూ అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. రాయలసీమలో ఉద్యాన పంటలు, ఖనిజ వనరులు, కోస్తా జిల్లాలో ఆక్వా ఇలా వేర్వేరు రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్, సిలికా, చెముకుర్తి గ్రానైట్స్ సహా విలువైన వనరులకు వాల్యూ అడిషన్ చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇన్నోవేషన్ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ, వనరులు, నాలెడ్జి మన వద్ద ఉంది. దానిని అందిపుచ్చుకున్న నాయకత్వం మనకు కావాలని పేర్కొన్నారు. పాలసీలు తీసుకురావటం సులభమే అయినా వాటిని అమలు చేయటమే అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. ఇక నుంచి నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ప్రతి నెల ఒకసారి కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశం నిర్వహించుకోవడం ద్వారా పురోగతిని సమీక్షించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చాలా వరకు అనేక పంటల్లో కూడా మనం మార్పులు తీసుకొచ్చాం. ఇంకా మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ హార్టికల్చర్, ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్, కమర్షియల్ పంటలు, ఇంకొక పక్కన మనం చూస్తే పామ్ ఆయిల్, దాంట్లో ఇంటర్ కల్టివేషన్, కోకో, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాం. ఇక్కడ బోలెడన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అగ్రో ప్రాసెసింగ్కి, వాల్యూ అడిషన్కి. ఇది కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర మినరల్ వెల్త్, మంగంపేటలో వెరైటీస్ కానీ, కడపలో లైమ్ స్టోన్ కానీ, యురేనియం, విశాఖ ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్, చేమకుర్తి గెలాక్సీ గ్రెనైట్, ఈవెన్ కుప్పంలో గ్రీన్ గ్రెనైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రెనైట్, గూడూరులో మైకా, నెల్లూరులో సిలికా, బీచ్ శాండ్, ఇవన్నీ ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కూడా వెళ్తున్నాం. ఫస్ట్ టైం వాల్యూ అడిషన్కి వెళ్తున్నాం. ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ మీ అందరికీ చెప్తున్నానంటే, ఇది మనందరి సమిష్టి బాధ్యత. వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడమే కాకుండా సమన్వయం చేసుకోవాల్సిన డిపార్ట్మెంట్లో సమన్వయం చేసుకోవడం, ఇంకొక పక్క సమన్వయం చేసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ మీకు మంచి ఆలోచనలు వస్తే ఇలాంటి మీటింగ్లో మీ ఆలోచన కూడా ఇవ్వగలిగితే దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఈ అన్నిటి కూడా నేను ఒకసారి ఆలోచిస్తే, ఇన్నోవేషన్ బ్లైండ్గా చేయడం కాదు. ఈరోజు కొన్ని ప్రజెంటేషన్ చేస్తారు, అందులోనే వినూత్నంగా డిఫరెంట్గా చేస్తే వాల్యూ అడిషన్ ఏ విధంగా వస్తుంది. ప్రజలకి బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన ఏ విధంగా ఇవ్వగలుగుతామో మనం ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు ఇన్నోవేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. మనం చేసే పని డిఫరెంట్గా చేయగలిగి కొత్త టెక్నాలజీస్ ఉపయోగించి మనం ముందుకు పోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టెక్నాలజీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని, విపత్తుల కారణంగా మొత్తం 270 మంది మృతి చెందారని పేర్కొన్నారు. అయితే జగనే వారిని చంపేశారని అంత అవివేకంగా తాము మాట్లాడమని అన్నారు. నాడు మృతి చెందిన 270 మందిలో ఏ ఒక్క కుటుంబాన్ని ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించలేదని జగన్ను మంత్రి అచ్చెన్న ప్రశ్నించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ హయాంలో ఏనాడు మత్స్యకారులను పలకరించిన పాపాను పోలేదని, మత్స్యకారులకు జగన్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలరా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కనీసం పరిహారం అయినా ఇచ్చారా అని అన్నారు. 42 గంటల్లో 10 లక్షల నష్టపరిహారం ఇచ్చిన ప్రభుత్వం తమదని, 5 ఏళ్లలో జగన్ కనీసం మత్స్యకారులకు 1 పైసా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు దుష్ప్రచారాలే పనిగా పెట్టుకున్నారని, డీజిల్కు సబ్సిడీ కూడా బకాయిలు పెట్టిన ఘనత జగన్దని ఎద్దేవా చేశారు. జగన్ 5 ఏళ్లలో 531 కోట్లు ఇస్తే 2 ఏళ్లలో 511 కోట్లు ఇచ్చామన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల విశాఖలో 6 మత్స్యకారులు గల్లంతయ్యారని, అలాంటి విపత్తు సమయంలో వెంటనే స్పందించి వారి ప్రాణాలు కాపాడే చరిత్ర సీఎం చంద్రబాబు నాయుడుదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించినా సాంకేతిక కారణాల వల్ల మత్స్యకారులు బోటు ఎక్కడ మునిగిపోయిందో తెలియక కాపాడలేకపోయామన్నారు.
ఈ నెల 4వ తేదీన ఉదయం 10:30 గంటలకు బోటు గల్లంతైనట్లు తమకు సమాచారం అందిందని, ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో ప్రతి బోటుకు ట్రాన్స్పాండర్లు ఏర్పాటు చేస్తామన్నారు. విపత్తు వచ్చినప్పుడు ట్రాన్స్పాండర్ను నొక్కితే సమాచారం తెలుస్తుందని, ట్రాన్స్పాండర్ను నొక్కిన వెంటనే వారు ఏ ప్రాంతానికి వెళ్లారో తెలుసుకొని 11:30 గంటలకు కోస్ట్ గార్డు, నేవీకి సమాచారం ఇచ్చి ఆపరేషన్ ప్రారంభించామన్నారు. 7 కిలోమీటర్లకు నాటికల్ మైళ్లకు తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారన్నారు. 11 నాటికల్ మైళ్ల దూరంలో సంఘటన జరిగిందని వెంటనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బాధిత కుటుంబ సభ్యుల వద్దకు, పోర్టు వద్దకు పంపామన్నారు. 30 ఏళ్లుగా ఏ సంఘటన జరిగినా వెంటనే అక్కడ ఉండే వ్యక్తి అచ్చెన్నాయుడని, నీ పాలనలో 270 మంది చనిపోతే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. 2 సంవత్సరాల ముందు వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. 5 సంవత్సరాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో చాలామంది మత్స్యకార సోదరులు సముద్రంలో వేటకెళ్ళి చనిపోయారు. ఇదేదో కొత్తగా ఈ రోజే జరుగుతున్నటువంటి విషయాలు కాదు. మత్స్యకారులు జీవనోపాధికి సముద్రంలోకి వెళ్తుంటారు. అప్పుడప్పుడు అకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు చాలామంది చనిపోవడం జరుగుతుంది. నేను స్పష్టంగా అడుగుతున్నాను, 2019 గొడ్డలపాటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విధంగా సముద్రంలో వేటకెళ్ళి ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు 275 మంది చనిపోయారు. అదేదో నువ్వే చంపేశావు, నీ వల్లే చచ్చిపోయారని నీ అంత అవివేకంగా మాట్లాడడానికి మేము సాహసించాం. కానీ నీ హయాములో 275 మంది చనిపోతే గొడ్డలపాటి అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించినటువంటి సందర్భం ఉంటే చెప్పు. నీ 5 సంవత్సరాల్లో ఇంతమంది చనిపోయినా ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించలేదు. ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా 4వ తారీఖు 10:30 గంటలకి మా డిపార్ట్మెంట్కి సమాచారం వచ్చింది. ఇందులో అవివేకం, అవాస్తవాలు ఏమీ ఉండవు. 10:30 గంటలకి మాకు సమాచారం వస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకూడదని ప్రతి బోటుకి ట్రాన్స్పాండర్ నిర్మించాం, వాటికి అరేంజ్ చేశాం. ఎందుకు ట్రాన్స్పాండర్ పెట్టామంటే ఇటువంటి విపత్తు వస్తే వాళ్ళు అలారం నొక్కితే మొత్తం అందరికీ సమాచారం వెళ్తుంది, ఇమీడియట్గా స్పందించడానికి అవకాశం ఉంటుంది. రవాణా రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని తెలిపారు. రవాణా భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, రవాణా రంగంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రైవేటు ఆపరేటర్లకు బీఓటీ విధానంలో టెర్మినల్ ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్ బస్సు యాజమాన్యాల ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల అంతర్రాష్ట్ర పన్నును 4,000 రూపాయల నుంచి 2,500కు తగ్గిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని సుజనాది వెన్యూ కళ్యాణ మండపంలో కృతజ్ఞత సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం తరపున మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. సంఘం నూతన లోగోను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మండిపల్లి మాట్లాడుతూ రవాణా రంగంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. రవాణా పన్నుల ఆధారంగానే వేరే రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేసిన బస్సులు పలు ప్రమాదాలకు గురయ్యాయని చెప్పారు. రవాణా రంగం పన్నుల వల్లే నడుస్తోందని, రవాణా రంగంలో 7,000 కోట్లు సంవత్సరానికి పన్నుల రూపంలో వస్తున్నాయన్నారు. మోర్త్ గైడ్లైన్స్ ప్రకారం స్పీడ్ లిమిట్స్ ఉంటాయని, స్పీడ్ పెంపుపై చర్చించి నిర్ణయిస్తామన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లు CSR ఫండ్స్ ఇస్తారంటే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. జీఎస్టీ విషయంలో ఆర్థిక మంత్రితో సమావేశంలో మాట్లాడతామన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లను అధికారులు ఇబ్బందులు పెడితే చర్యలుంటాయని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీ టెర్మినల్స్ మాదిరిగా ప్రైవేట్ బస్సులకు టెర్మినల్స్ వస్తాయని, ప్రైవేట్ ఆపరేటర్లకు బీఓటీ విధానంలో టెర్మినల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి 10 నుంచి 15 బస్సులకు ఒక మేనేజర్ను బస్సుల ఓనర్లు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా ప్రైవేటు బస్సు యాజమాన్యాలకు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ యొక్క ట్యాక్సేషన్ తగ్గించడం కూడా ఒక బాధ్యతగా చేసామే తప్పక
ఎక్కడ ఏ మెహర్బానీకి తోడ్పాటు కాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేటర్లు మా దగ్గరకు వచ్చారో ఒకే గొడుగు కిందికి వ్యవస్థనంతా తీసుకొని రావాలనే మంచి ఉద్దేశంతో క్వార్టర్లీ ట్యాక్స్ 4,500 నుంచి ప్రభుత్వానికి కొంచెం భారం పడ్డా కూడా ప్రజలు దీనివల్ల లాభం పొందుతూ ఉన్నారు. ఈ రంగాన్ని ముందుకు తీసుకొని పోవాలన్నప్పుడు ఆపరేటర్ల ముఖాల్లో కూడా చిరునవ్వు ఉండాలని చెప్పి తగ్గించడం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. కాబట్టి రేపు రాబోయే కాలంలో దీనికి సంబంధించి 2-3 విషయాలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అది కూడా యూనిఫామ్ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఫేర్లో ఉందో దాన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ, ఏఐటీపీ ఈ 2 వర్గాలకు సంబంధించి నాయకులతో మాట్లాడతాం. ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ జీవోలను కానీ ఆ వ్యవస్థలను కూడా తీసుకొచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిస్టు బస్సుల పన్ను మినహాయింపు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ, నిరంతర కృషి ఎనలేనిదని కొనియాడారు. గత ప్రభుత్వాలు చేయలేని పనిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సునాయాసంగా చేసి చూపించారని అభినందించారు. మాకు తిరుపతిలో, విజయవాడలో, విశాఖపట్నంలో ఈ 3 సిటీలలో మాకు ఒక 1.5 ఏకర్ ల్యాండ్ ఇస్తే బిఓటి పద్ధతి కింద మేము ఒక చిన్న టర్మినల్ కట్టుకుంటే మాకు కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది లేకుండా అది జరిపిస్తాం సార్. బిఓటి పద్ధతిలోనే వాళ్ళకి కాంట్రాక్టర్కి ఇచ్చి మేము వాళ్ళకి పేమెంట్ చేసుకుంటాం సార్. సార్ మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసిన చొరవ, మీరు చేసిన పనికి మీకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వంకి, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సీఎం సార్. Though I know that this is not a platform to raise our concerns or issues or problems, today is the day to celebrate this. But as far as we are a transporter, I am one of you, and our concerns automatically come up from our heart. The only request I would like to make is that, sir, one more important issue is pending. We all are suffering a lot because of e-chalans. ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ నగర్లో రిజిస్ట్రేషన్, క్లాక్ రూమ్ వంటి వసతులు కల్పించడంతో పాటు దర్శన మార్గాన్ని క్రమబద్ధీకరించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ఆలయ అధికారులు మరియు పోలీస్ విభాగం సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రేపటి నుంచి ఆషాఢ మాసం సారె సమర్పణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపుదయం 7:30 గంటలకు ఆలయ అర్చక బృందం అమ్మవారికి మొదటి సారెను సమర్పించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు నెల రోజుల పాటు జరగనున్న ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కనకదుర్గ నగర్లోని క్లాక్ రూమ్, పాదరక్షల స్టాండు, మొబైల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా కనకదుర్గ నగర్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడ నుండి క్యూలైన్ ద్వారా మహామండపం 7వ అంతస్తుకు చేరుకోవాలి. దర్శన అనంతరం 6వ అంతస్తులో సారెను సమర్పించి ఆశీర్వచనం అందుకోవచ్చని, ఆ తర్వాత 2వ అంతస్తులో అన్నప్రసాదాన్ని స్వీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై ఆలయ అధికారులు మరియు నగర పోలీసు ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుండి ఆశీర్వచనం వరకు భక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా చూడాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు. విజయవాడ గుణదల్లోని ఈఎస్ఐ ఆసుపత్రిని 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ నగరం నడిపొట్టున ఉన్న ఈ ఆసుపత్రి అన్ని విభాగాలతో సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం 3 లక్షల మంది కార్డు హోల్డర్లు వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గనుక
అమల్లోకి వస్తే సుమారు 9 లక్షల మంది కార్డు హోల్డర్ల దాకా అయ్యే పరిస్థితి ఉందన్నారు. ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని, ఈ హాస్పిటల్కి మరిన్ని హంగులు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తానని, పోస్టుల భర్తీ చేసేలా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. విజయవాడ గుణదల ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత, ఇతర సమస్యలను డాక్టర్లు, నర్సులు ఎంపీకి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ విజయవాడ ఈఎస్ఐ డిపార్ట్మెంట్ హాస్పిటల్ అంటే సుమారు 1965లో ప్రారంభించిన సంస్థని, సుమారు 3 లక్షల కార్డు హోల్డర్లు ఈఎస్ఐ ఆసుపత్రి సేవలను వినియోగించుకుంటున్నారన్నారు. మొన్నటి వరకు బేస్ శాలరీ 21,000 వరకే ఈఎస్ఐ కార్డు హోల్డర్ల కింద ఎలిజిబిలిటీ ఉండేదని, ఆ పరిమితిని 42,000 రూపాయల వేతనం వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ రోజు ఉన్న కార్డు హోల్డర్ల కన్నా సుమారు 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక్కడ ఆసుపత్రి సిబ్బందికి ఏమేమి అవసరాలున్నాయి అనే దాని మీద దృష్టి పెట్టి ఈ నెల 20వ తారీఖు నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానన్నారు. సమస్యలు ఏదైనా మంత్రులు, సెక్రటరీల దృష్టికి తీసుకువెళ్తారని అన్నారు. ఆసుపత్రిని చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారన్నారు. ఇక్కడ సేవలు అందని చోట 21 హాస్పిటల్స్కి రిఫర్ చేస్తున్నారని, 3 లక్షల మంది కార్డు హోల్డర్లు ఉన్నా తగిన సౌకర్యాలైతే ఇక్కడ మిస్ అవుతున్నాయన్నారు. 3 లక్షల కార్డు హోల్డర్లు ఉన్న ఈఎస్ఐ కార్పొరేషన్కి ఎక్కడైనా కూడా సుమారు 300 పడకల హాస్పిటల్ ఉండాలన్నారు. మొన్నే 155 పడకల హాస్పిటల్గా కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగిందన్నారు. దీన్ని 300 పడకల హాస్పిటల్ కింద, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద తీసుకువెళ్లాలన్నారు. ఇన్ని కార్డులు ఉన్నప్పుడు దేశంలో ఎక్కడైనా సరే మెడికల్ కాలేజీ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గనక అమల్లోకి వస్తే సుమారు 9 లక్షల మంది కార్డు హోల్డర్ల దాకా అయ్యే పరిస్థితి ఉందన్నారు. ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తానని, ఈ హాస్పిటల్కు మరిన్ని హంగులు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేస్తానని, పోస్టుల భర్తీ చేసేలా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇవాళ ఉన్న కార్డు హోల్డర్ల కన్నా సుమారు 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థని ఒకసారి విజిట్ చేయాలని ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా డాక్టర్లని, నర్సుల్ని, మెడికల్ స్టాఫ్ని, ఆఫీస్ స్టాఫ్ని అందరినీ కలుసుకుంటే బాగుంటుంది. అసలు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి, వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనే దాని మీద దృష్టి పెట్టి రేపు 20వ తారీఖు నుంచి మాకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో ఇక్కడ ఉన్న సమస్యలు ఏదన్నా మంత్రివర్యుల దృష్టికి, సెక్రటరీ వర్యుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేద్దామని ఇక్కడ వచ్చి అందరినీ కలవటం జరిగింది. నిజంగా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హాస్పిటల్ కూడా చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. సుమారు 21 హాస్పిటల్స్కి ఇక్కడ సేవలు అందని చోట 21 హాస్పిటల్కి రెఫరల్ హాస్పిటల్ కింద కూడా వాళ్ళు పంపిస్తున్నారు. కానీ 3 లక్షల మంది కార్డు హోల్డర్లు ఉన్న తగు సౌకర్యాలు అయితే ఇక్కడ మిస్ అవుతున్నాయి. 3 లక్షల కార్డు హోల్డర్లు ఉన్న ఈఎస్ఐ ఎక్కడైనా కూడా కార్పొరేషన్కి సుమారు 300 బెడ్డెడ్ హాస్పిటల్ ఉండాలి. మొన్నే 155 బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. వర్కులు కూడా మొదలుపెట్టారు. కానీ దీన్ని 300 బెడ్డెడ్ హాస్పిటల్ కింద, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద తీసుకువెళ్ళాలి. ఇంతే కాకుండా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ కూడా ఇన్ని కార్డ్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా దేశంలో ఒక మెడికల్ కాలేజీ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమానికి భారత ఎన్నికల సంఘం గడువును పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జూలై 24 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ఈఎస్ఐ సవరించింది. సర్ గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2026 జూలై 1ని అర్హత తేదీగా నిర్ణయించి సవరణ ప్రక్రియను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. సవరించిన షెడ్యూల్ను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి జూలై 24 వరకు పూర్తిస్థాయి అధికారులు, బిఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇదే గడువులో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు.
అనంతరం జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28లోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా సవరణలు వంటి ప్రక్రియలు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వర్షపు నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం కోసం పలుచోట్ల సింగిల్ సెల్ బాక్స్ కల్వర్ట్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ పనులు పూర్తయిన అనంతరం వర్షపు నీరు వేగంగా డ్రైన్ల ద్వారా తరలిపోవడంతో రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. అధికారులు పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా విద్యాధరపురం బైపాస్ రోడ్డు, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు, హెచ్బీ కాలనీ, ఊర్మిళ సుబ్బారావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో బైపాస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం కల్పించే ఉద్దేశంతో 2 సింగిల్ సెల్ బాక్స్ కల్వర్టుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. చర్చి సెంటర్ వద్ద క్రాంబే రోడ్ నుంచి ఊర్మిళ సుబ్బారావు నగర్ రోడ్డుకు బైపాస్ రోడ్డును దాటి 2.0 మీటర్లు ఇంటూ 2.0 మీటర్ల పరిమాణంలో సింగిల్ సెల్ బాక్స్ కల్వర్టు నిర్మిస్తున్నారని తెలిపారు. అలాగే ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు నుండి జోజీనగర్ రోడ్డుకు బైపాస్ రోడ్డును దాటి మరో 2.0 మీటర్లు ఇంటూ 2.0 మీటర్ల సింగిల్ సెల్ బాక్స్ కల్వర్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. చర్చి సెంటర్ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు 42 మీటర్ల పొడవుతో పాటు 46 మీటర్ల డ్రైన్ను కలిగి ఉండగా దీని ద్వారా సుమారు 3,69,854 చదరపు మీటర్లు క్యాచ్మెంట్ ప్రాంతంలోని వర్షపు నీరు సులభంగా వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. హెచ్బీ కాలనీ, కుందల బజారు, క్రాంబే రోడ్డు ప్రాంతాలకు దీనివల్ల వరద ముప్పు తగ్గనుందన్నారు. ఇక జోజీ నగర్ వద్ద నిర్మిస్తున్న బాక్స్ కల్వర్టు 42 మీటర్ల పొడవుతో పాటు 38.50 మీటర్ల డ్రైన్ను కలిగి ఉంటుందని, దీని ద్వారా సుమారు 2,21,000 చదరపు మీటర్లు క్యాచ్మెంట్ ప్రాంతంలోని వర్షపు నీరు వేగంగా పారుదలవుతుందన్నారు. నాగయ్య హోటల్ సెంటర్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు, టెలిఫోన్ కాలనీ, లలితానగర్ రోడ్డు, రైతు బజార్ రోడ్డు ప్రాంతాల్లో నీటి నిల్వల సమస్యకు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాసు, ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల గురించి ప్రశ్నించే ప్రజాస్వామిక శక్తులపై అక్రమ కేసులు, ఉపా చట్టం ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలపై జరుగుతున్న దాడిలో భాగమని ఆయన అన్నారు. సిపిఐ జాతీయ పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 15 వరకు మార్పు కోసం అనే నినాదంతో దేశవ్యాప్త సిపిఐ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు బీజేపీ రాజకీయ ఎజెండాను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ చెప్పిందే అమలు చేస్తూ పోతే భవిష్యత్తులో టీడీపీ రాజకీయ ఉనికిని బీజేపీ దెబ్బతీయడం ఖాయమన్నారు. విజయవాడ దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో చర్చించి ఒక తీర్మానం చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలు ఒకవైపున తీవ్రతరమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం కరువు కాటకాల్లో కూరుకుపోతున్నారన్నారు. సరైన గిట్టుబాటు ధర లేక ఆక్వా, పొగాకు, మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు మామిడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ ఎక్కడా స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పాలనపై పట్టు లేదనేది స్పష్టమవుతోందన్నారు. ఒకవైపు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, రక్షణ కోసం వచ్చిన వారిని రక్షక భటులే భక్షకులుగా మారి లాకప్ డెత్తులు చేయటం, వేధింపుల పర్వం సంఘటనలు కొనసాగడం విచారకరమన్నారు. సిపిఐ జాతీయ పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 15 వరకు మార్పు కోసం అనే నినాదంతో దేశవ్యాప్త సిపిఐ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 674 మండలాలు, వందలాది గ్రామాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆగస్టు 17 నుంచి 27 వరకు పార్టీ అనుబంధ ప్రజా సంఘాలు తమ సమస్యలపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాయని తెలిపారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే మహాసభకు రాష్ట్రం నుంచి సుమారు 3,000 మందిని సమీకరిస్తామని వెల్లడించారు. ఇక సెప్టెంబర్ చివరి వారంలో కడపలో 4 రోజుల పాటు సిపిఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని, రాష్ట్రంలో భవిష్యత్తు పోరాటాలకు సంబంధించిన కార్యాచరణను అక్కడ ఖరారు చేస్తామని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్కు ఈరోజు కూటమి ప్రభుత్వం పాల్పడతా ఉందని చెప్పి మా పార్టీ సమావేశం భావించింది. అందులో భాగంగానే రాష్ట్రంలో సమస్యలు ఒకవైపున తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. రైతాంగం ఒకవైపున వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటూ కరువు కాటకాల్లో వాళ్ళు కుమిలిపోతూ ఉన్నారు. మరొక వైపున సరైనటువంటి గిట్టుబాటు ధర లేక అటు పొగాకు రైతులు కానీ, ఆక్వా రైతాంగం కానీ, మామిడి రైతులు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆక్వా రైతులను, మామిడి రైతులను, పొగాకు రైతులను అడ్రస్ ఏపీలో పోలవరం మోడీ వరమని, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక తెలిపారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి సమీపంలో గోదావరి జలాలను ఆహ్వానించే అవకాశం ఉందని, పోలవరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించబోతున్న గొప్ప ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్కు 80 టీఎంసీల నీటిని అందించే అవకాశం ఉందన్నారు. దాదాపు అదనంగా 7.2 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీటిని అందిస్తుందని, ఉత్తరాంధ్రకు తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం 23 టీఎంసీల నీటిని అందించే సదుపాయం ఉందన్నారు. భవిష్యత్తులో డేటా సెంటర్లకు అవసరమైన నీటిని కూడా అందించగల సామర్థ్యం దీనికి ఉందని తెలిపారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, సత్యకుమార్ యాదవ్, బీజేపీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు సందర్శిస్తారని తెలిపారు. 92 మీటర్ల డయాఫ్రమ్ వాల్, 82 టీఎంసీల నీరు కృష్ణాకిచ్చే ప్రాజెక్ట్ అని, ఉత్తరాంధ్రకు 23 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకుందని, అంతర్గత రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించి పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 48 రేడియల్ గేట్లున్నాయని, వరదలు వచ్చినప్పుడు సెకన్కు 50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్థ్యం ఉందన్నారు. చైనాలోని 3 గోర్జెస్ డ్యాం కంటే కూడా ఇది పెద్దదని, ఇందులో 92 మీటర్ల లోతు కలిగిన డయాఫ్రమ్ వాల్ ఉంది. ఇది ఒక ప్రపంచ రికార్డు అన్నారు. పోలవరానికి ఒక గొప్ప చరిత్ర ఉందని, 1941లోనే నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్గా ఉన్న వెంకటకృష్ణ అయ్యర్ దీనికి సంబంధించిన పునాది వేశారన్నారు. గోదావరి జలాలను మళ్లించడం ద్వారా దేశంలో కరువును నివారించి వ్యవసాయాన్ని వృద్ధి చేయవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ప్రతిపాదించారని, గతంలో సుమారు 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలు, పర్యావరణ ఇబ్బందులు, అంతర్రాష్ట్ర వివాదాల సాకుతో దీనిని సాగదీసిందన్నారు. 176 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం నేడు 63,000 కోట్లకు చేరుకుందన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రుల చిరకాల వాంఛైన పోలవరం సాకారం దిశగా అడుగులు పడ్డాయన్నారు. రాబోయే సంవత్సరం కాలంలో పెండింగ్లో ఉన్న టన్నెల్స్, కెనాల్స్ పనులను పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అనేక ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టుని ఎల్లుండి 16వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు, అలాగే ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ 3 జిల్లాలకు చెందినటువంటి పార్టీ
కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని సందర్శించటానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు నిర్ణయించటమైనది. మరి మనందరికీ తెలుసు, పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇదేదో మామూలు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, దానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మాజీ ఎంపీ పర్వతనేని ఉపేంద్ర అంటే అభివృద్ధి అంటే ఉపేంద్ర అని ఏదైనా ఒక పథకం చేపట్టాలన్నా పూర్తి కాపాలన్నా ఉపేంద్రను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఒక పని తలపెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోని వ్యక్తి అని అన్నారు. డాక్టర్ కేఎల్ రావు తర్వాత అంతటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి ఏకైక పార్లమెంట్ సభ్యులు ఎవరంటే పర్వతనేని ఉపేంద్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేసి రాజకీయాల్లో ఎలా ఉండాలో అనేక మందికి నేర్పించారన్నారు. విజయవాడ మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర 90వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న ఉపేంద్ర చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, వీరమాచినేని కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నరసరాజు, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ, మాజీ కార్పొరేటర్ మాగంటి నరసింహ చౌదరి, వీరమాచినేని లలిత తదితరులు ఉపేంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపేంద్ర చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పెట్టారు. స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసరాజు మాట్లాడుతూ బీఆర్టీఎస్ రోడ్డు రావడానికి ప్రధాన కారకులు పర్వతనేని ఉపేంద్ర అని అన్నారు. విజయవాడలోని 136 మురికివాడలను బాగు చేయడానికి 56 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్లు ఆయన పుణ్యమేనని, టీవీ స్టేషన్ విజయవాడ రావడానికి కారణం ఆయనేనన్నారు. ఆయన చేసింది కొద్ది కాలం అయినప్పటికీ ప్రత్యేకమైన ముద్రను విజయవాడ నగర ప్రజలపై వేశారన్నారు. అనంతరం ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ మాట్లాడుతూ ఉపేంద్ర ఎంపీగా వచ్చిన తర్వాత పార్లమెంటు సభ్యుడి గమనం, లక్ష్యాలు స్పష్టంగా మారిపోయాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసి సెంట్రల్ ఆఫీసు ద్వారా పర్యవేక్షిస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి దేశంలోని పెద్ద పెద్ద నాయకులందరినీ తీసుకొచ్చి ఒక దిశను చూపించారన్నారు. అనంతరం వీరమాచినేని లలిత మాట్లాడుతూ మాజీ సీఎం రోసయ్య చేతుల మీదుగా పర్వతనేని ఉపేంద్ర విగ్రహావిష్కరణ చేయడం జరిగిందన్నారు. పర్వతనేని ఉపేంద్ర ఆశయ సాధనలో వీరమాచినేని కిషోర్ నడిచారని, ఆయన సతీమణిగా తాను కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ఉపేంద్ర గారు అంటే అభివృద్ధి అంటే ఉపేంద్ర గారు. ఏదైనా ఒక పథకం చేపట్టాలంటే, ఒక పథకం పూర్తి కావాలంటే ఉపేంద్ర గారి పట్టుదలని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పని తలపెడితే ఆ పని అయ్యేంత వరకు కూడా నిద్రపోనటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరంటే పర్వతనేని ఉపేంద్ర గారు అని చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు మేమందరం కూడా విజయవాడ నగరంలోనే పుట్టి పెరిగాం. డాక్టర్ కేఎల్ రావు గారి తర్వాత మళ్ళా అంతటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి ఏకైక పార్లమెంట్ సభ్యులు ఎవరంటే పర్వతనేని ఉపేంద్ర గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ మహానాయకుడితో మాకు పరిచయం ఉన్న భాగ్యం మూలంగానే మేము ఇప్పుడు రాజకీయాల్లో విలువలు, గౌరవించడం అనే వరవణ్ణి కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారి కుమార్తె పద్మ గారికి, వారి కుమారులకి రాజగోపాల్ గారికి, వాళ్ళందరికీ కూడా రవి గారికి, రామ్జీ గారికి, ప్రసాదరావు గారికి, మన నరసింహ చౌదరి గారికి, మా మిత్ర బృందం అందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహానాయకుడికి నివాళులర్పిస్తూ జోహార్ పర్వతనేని ఉపేంద్ర గారు. ఎంత గొప్పగా ఇక్కడ చేశారో అప్పుడు అందరికీ కూడా తెలుసు. కానీ ఆయన ఇప్పుడు చెప్పారు హనుమంతులు లాంటి వాళ్ళు కిషోర్ గారు అని. ఆయన ఆశయ సాధనలో ఇప్పుడు వరకు కిషోర్ గారు నడిచారు. ఆయన సతీమణిగా నేను అవి కొనసాగిస్తా. ఇప్పటికీ ఉపేంద్ర గారి ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాల్ని, ఆయన భావాల్ని మేము ముందుకు తీసుకెళ్తా, ఎంతో మంది ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తా. అట్లానే ఆయన పుట్టినరోజులు కానీ, వర్ధంతులు కానీ అన్ని కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ జరపడం జరుగుతుంది. ఇట్లా వచ్చిన అందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము. ఉపేంద్ర గారి ఆశయ సాధన కోసం మేము నిరంతరం కృషి చేస్తామని చెప్పని మీ అందరికీ. మానవ వనరులు పార్లమెంటరీ ఇచ్చేసినప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కానీ, ఎంపీలతో కానీ ఆల్ ఇండియా లెవెల్లో చేసి ఆ అనుభవం అది చెప్తే రాదు. కేఎల్ రావు గారి తర్వాత విజయవాడలో
ఈ రకంగా చేసిన ఘనత పర్వతనేని ఉపేంద్ర గారు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. జూలై 11, 12 తేదీలలో నిర్వహించిన తెలుగు రచయిత్రుల మహాసభలు విజయవంతమయ్యాయని ప్రపంచ రచయిత సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి పూర్ణచంద్ తెలిపారు. 2 రోజుల పాటు జరిగిన సదస్సు క్రమశిక్షణాయుతంగా జరిగాయన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, మాట్లాడటం వంటివి చేసే ప్రజాప్రతినిధులను ఆ పదవికి అనర్హునిగా ప్రకటిస్తూ బలమైన చట్టాలను తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సభావేదికగా తీర్మానం చేసినట్లు వెల్లడించారు. జూలై 11, 12 తేదీలలో నిర్వహించిన తెలుగు రచయిత్రుల మహాసభలు విజయవంతమయ్యాయని ప్రపంచ రచయిత సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి పూర్ణచంద్ తెలిపారు. ఈ మేరకు కేబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచ రచయిత సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పలు తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, మాట్లాడటం వంటివి చేసే ప్రజాప్రతినిధులను ఆ పదవికి అనర్హునిగా ప్రకటిస్తూ బలమైన చట్టాలను తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు, అవమానకర పోస్టులు ప్రచారం చేస్తున్న ఛానళ్లను, యూట్యూబర్లను, సోషల్ మీడియా వేదికలను కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని అమలు చేయాలని మహాసభ తీర్మానం చేసిందన్నారు. ఇక విద్యా వ్యవస్థలో గ్రంథ పఠనాన్ని ప్రోత్సహించాలని కోరారు. గత ప్రభుత్వం గ్రంథాలయంలో పుస్తకాలు కొనుగోలు చేసేందుకు నిధులు ఇవ్వలేదని కనీసం ఈ ప్రభుత్వమైనా ఇవ్వాలని కోరారు. 2 రోజుల పాటు జరిగిన సదస్సు క్రమశిక్షణాయుతంగా జరిగిందని, 3 వేదికలలో కూడా ఒకేసారి ప్రారంభం కావటం, ముగియటం జరిగాయని వెల్లడించారు. సభ నిర్వహణకు వేదికిచ్చిన కేబిఎన్ యాజమాన్యానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. విషయాలలో అనుచితమైనటువంటి విషయాలు అనేకం మనకి కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం, బాధపడుతున్నాం. ఫేక్ వార్తలు, బోగస్ వార్తలు చాలా చండాలంగా ఉంది సోషల్ మీడియా పరిస్థితి. దీని మీద అందరూ చర్చ చేస్తున్నారు. ఈ సభ కూడా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు, అవమానకర ట్రోలింగులు, వ్యక్తిత్వ హననం కలిగించేటువంటి ప్రచారం, ఇట్లాంటి వాటి మీద మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టుకుని ఇప్పుడున్న చట్టాలను మార్చాలి. పాతబడిపోయిన పాతకాలపు చట్టాలను మార్చాలి, కాలం చెల్లిన చట్టాలను మార్చాలి, బలమైన చట్టాలు రావాలి అనేటువంటిది మేము కోరినటువంటి. 650 మంది రచయిత్రులు వేదికలు ఎక్కారు. వేదికల మీద వాళ్ళ ఉపన్యాసమో కవితో ఏదో ఒకటి చేశారు. ఈ బహుశా చరిత్రలో ఇది మొదటిసారి ఉంటుందని నేను అనుకుంటున్నాను. 650 మంది మహిళామణులు ఈ 2 రోజుల్లో 4 వేదికల మీద ఉపన్యసించడం కానీ, కవితలు చదవడం కానీ ఏ మహాసభల్లో కూడా నాకు 80 ఏళ్ళు నాకు తెలిసి ఎక్కడ కూడాను గుర్తు రావడంలా. దాన్ని బట్టి ఇంకా అంతకుముందు ఎప్పుడైనా జరుగున్నాయో నాకు తెలియదు. చాలా గొప్పగా సభలు జరిగాయి. చాలా సంతోషం. ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు. చాలా డిసిప్లైన్గా నిర్వహించారు. ఏ టైం అంటే ఆ టైంకి ప్రోగ్రాం బిగించేయటం, ఏ టైం అంటే ఆ టైంకి ప్రోగ్రాం క్లోజ్ చేయటం అనేది దాని మూలంగా ఏంటంటే ఆ డిసిప్లైన్ అందరికీ కూడా తెలిసే విధంగా ఈ కాలేజీలో చేశారు కాబట్టి వాళ్ళు ఆ డిసిప్లైన్గా చేశారనుకోవాలి. నేను అంత చక్కగా చేశారు వాళ్ళు. అలాగే ఏదైతే వాళ్ళు కోరుకున్నారో దాన్ని ప్రజలందరికీ అందించడానికి కావలసిన తీర్మానాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇవి మన సొసైటీకి అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. దీన్ని మనందరం కూడా సక్సెస్ అయ్యేట్టుగా ఆ తీర్మానాలన్నీ కూడా నిజమయ్యేటట్టుగా మనం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.